Taste the Daily. నమస్తే నేను దేవి, వెల్కమ్ టు స్టోరీ బోర్డ్. 1971 మార్చి 26న బంగ్లాదేశ్ ఏర్పాటైంది. ఆ రోజు ఇందిరాగాంధీ సాహసోపేతమైన నిర్ణయం తీసుకుని పాకిస్తాన్తో గొడవ పడి మరీ బంగ్లాను సృష్టించారు. బంగ్లాదేశ్ మొదటి నుంచి భారత్ మిత్ర దేశంగానే చూసింది. అలాంటి బంగ్లాదేశ్ ఇప్పుడు మతం పేరుతో భారత్కు దూరమవుతోంది. ఇప్పుడు ప్రధాని మోడీ గతంలో ఇందిర మాదిరిగా కీలక పాత్ర పోషించాల్సిన అవసరం కనిపిస్తోంది. బంగ్లాదేశ్ లో హిందూ మతాన్ని పరిరక్షించడంతో పాటు ఆ దేశంతో మన సంబంధాలు పునరుద్ధరించాల్సిన సందర్భం వచ్చింది. ఇస్కాన్ కు చెందిన చిన్మయ్ కృష్ణదాస్ ప్రభును ఢాకా విమానాశ్రయంలో పోలీసులు అరెస్టు చేయడం ఇప్పుడు కలకలం రేపింది. అక్టోబర్ 25న ఢాకాలో జరిగిన ఓ ర్యాలీలో పాల్గొన్న కృష్ణదాస్ బంగ్లాదేశ్ జెండాను అగౌరవపరిచారని ఆరోపణలున్నాయి. బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీకి చెందిన నేత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు కృష్ణదాస్ తో పాటు 18 మందిపై కేసు నమోదు చేశారు. హసీనా గద్దె దిగాలంటే విద్యార్థుల ఉద్యమంతో అట్టుడికిన బంగ్లాదేశ్ తాత్కాలిక సర్కారు వచ్చినా ఇంకా కుదురుకోలేదు. హసీనా దేశం వీడినప్పటి నుంచి మైనార్టీలుగా ఉన్న హిందువులు సాఫ్ట్ టార్గెట్ గా మారారు. బంగ్లాదేశ్ చరిత్రలో ప్రభుత్వాలు మారినప్పుడల్లా హిందువులపై హింస మామూలే. కానీ మెజార్టీ హిందువులు హసీనా పార్టీ అవామీ లీగ్కు మద్దతిచ్చారన్న కారణంతో దాడులు జరగడం హిందువుల్ని భయపెడుతోంది. బంగ్లాదేశ్లో పరిస్థితులు క్రమంగా చక్కబడతాయని ఆశించిన భారత్కు కూడా ప్రస్తుత పరిణామాలు మింగుడు పట్టం లేదు. ఇప్పటిదాకా హిందువులపై జరిగిన దాడులు ఓ ఎత్తైతే ఇప్పుడు ఏకంగా ఇస్కాన్ లాంటి అంతర్జాతీయంగా పేరు ప్రఖ్యాతులున్న సంస్థను ఉగ్రవాద సంస్థగా ప్రకటించాలన్న డిమాండ్ రావడం మరో ఎత్తు. ఇస్కాన్ ప్రతినిధిపై దేశద్రోహం కేసు పెట్టడం, అది కూడా ఖలీదా జియాకు చెందిన బంగ్లా నేషనలిస్టు పార్టీ నేత ఫిర్యాదుదారు కావడం అనుమానాలకు తావిస్తోంది. ఇదే సమయంలో బంగ్లాదేశ్ ఎంతమాత్రం సెక్యులర్ దేశం కాదని అటార్నీ జనరల్ కోర్టుకు చెప్పడం కూడా పెరుగుతున్న ముస్లిం ఛాందసవాద ముప్పును సూచిస్తోంది. బంగ్లాదేశ్లో 20% ఉన్న హిందువుల్ని వెళ్లగొట్టే ఉద్దేశంతోనే ఇవన్నీ చేస్తున్నారన్న వాదన కూడా లేకపోలేదు. అయితే కుట్రదారుల ఆటలు సాగకూడదంటే హిందువులంతా ఐక్యంగా ధైర్యంగా నిలబడాలని చిన్మయ్ కృష్ణదాస్ పిలుపునిచ్చారు. 2011లో ఆ దేశం యొక్క సెన్సెస్ వివరాల ప్రకారమే 1947 లోపల 24% ఉన్నటువంటి హిందూ జనాభా 2011కు వచ్చే వరకు 8.5% పడిపోయింది. ప్రస్తుత పరిస్థితుల లోపల ఇంకా వేగంగా హిందువులు అక్కడి నుంచి ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని వెళ్ళిపోవడం జరుగుతూ ఉంది. అక్కడ ఢాకా యూనివర్సిటీ ప్రొఫెసర్ బర్కత్ నివేదిక ఆధారంగా ప్రస్తుత పరిస్థితులే కొనసాగితే బంగ్లాదేశ్ లోపల మరో 30 సంవత్సరాల లోపల హిందువులు బంగ్లాదేశ్లో తనపై జరుగుతున్న దాడుల్ని కొంతకాలంగా మౌనంగా భరించిన హిందువులు తర్వాత శాంతియుత నిరసనలు మొదలుపెట్టారు. ఈ నిరసనల్ని చిన్మయ్ కృష్ణదాస్ ఏర్పాటు చేస్తున్నారని, ఈ సందర్భంగా ర్యాలీల్లో రెచ్చగొట్టేలా మాట్లాడుతున్నారని అభియోగాలు మోపి హిందువులకు బలమైన గొంతుగ్గా ఉన్న ఆయన్ను అరెస్టు చేశారని చెప్తున్నారు. ఈ అరెస్టు అసలు ఉద్దేశం హిందువుల్ని భయపెట్టడమేనన్న అభిప్రాయాలున్నాయి. లేకపోతే ప్రపంచవ్యాప్తంగా 150కి పైగా దేశాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఇస్కాన్ పై ఎక్కడా వీసమెత్తు ఆరోపణలు రాలేదు. అలాంటి సంస్థను ఉద్దేశపూర్వకంగా బద్నాం చేసే ప్రయత్నాలు జరగడం హిందువులకు సందేహాలు తెప్పిస్తోంది. ఇస్కాన్ ప్రధాన లక్ష్యం కృష్ణతత్వాన్ని వ్యాప్తి చేయడమే. దాదాపుగా అన్ని ఖండాల్లో ఆలయాలు, కేంద్రాలున్న ఇస్కాన్ శాంతియుతంగా, సామరస్యంగా తన పని తాను చేసుకుపోతోంది. కానీ మత ఛాందసవాద శక్తులు పేట్రేగుతున్న బంగ్లాదేశ్లో మాత్రం ఇస్కాన్ను దోషిగా నిలిపే ప్రయత్నం జరుగుతోంది. కేసు మరింత బలంగా ఉండాలనే ఉద్దేశంతో చిన్మయ్ కృష్ణదాస్ పై దేశద్రోహం సెక్షన్ పెట్టారని కూడా వాదనలున్నాయి. ఢాకా అంతర్జాతీయ విమానాశ్రయంలో కృష్ణదాస్ను అరెస్ట్ చేశారు. చిట్టగాంగ్ 6వ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ ముందు ఆయన హాజరుపరిచారు. కృష్ణదాస్ బెయిల్ పిటిషన్ను న్యాయమూర్తి ఖాజీ షరీఫుల్లా ఇస్లాం తిరస్కరించారు. బంగ్లాదేశ్లో కృష్ణదాస్ను అరెస్టు చేయడాన్ని భారత్ ఖండించింది. బంగ్లాదేశ్లోని హిందువులు, మైనార్టీలకు భద్రత కల్పించాలని అధికారులను కోరింది. కృష్ణదాస్ అరెస్టుకు వ్యతిరేకంగా బంగ్లాదేశ్లో శాంతియుతంగా నిరసనలు తెలుపుతున్న మైనార్టీలపై దాడులు ఆందోళనకరమని విదేశీ వ్యవహారాల శాఖ వ్యాఖ్యానించింది. కృష్ణదాస్ అరెస్టు సందర్భంగా చెలరేగిన ఘర్షణల్లో ఓ న్యాయవాది ప్రాణాలు కోల్పోయాడు. మృతుణ్ణి సహాయ పబ్లిక్ ప్రాసిక్యూటర్గా గుర్తించారు. చిన్మయ్ కృష్ణదాస్ ప్రభు అరెస్టుకు నిరసనగా అక్కడి హిందువులు పెద్ద ఎత్తున నిరసనలు చేపడుతున్నారు. ఈ తరుణంలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇస్కాన్ను నిషేధించాలంటూ బంగ్లాదేశ్ హైకోర్టులో పిటిషన్ దాఖలైనట్లుగా సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి.
ఇస్కాన్ సంస్థ కార్యకలాపాలపై దృష్టి సారిస్తున్నట్లు ఢాకా ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. దేశంలోని శాంతి భద్రతల పరిస్థితిని నివేదించాలని అటార్నీ జనరల్ను హైకోర్టు ఆదేశించింది. అక్కడి పరిస్థితులు క్షీణించకుండా చూడాలని కోర్టు ప్రభుత్వాన్ని కోరింది. ఇస్కాన్కు చెందిన చిన్మయ్ కృష్ణదాస్ గత నెలలో అక్కడ జరిగిన ఓ ర్యాలీలో పాల్గొన్నారు. ఈ క్రమంలో బంగ్లాదేశ్ జెండానుద్దేశించి పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని అంటున్నారు. దీంతో ఆయన్ను పోలీసులు అరెస్ట్ చేశారు. మరోవైపు కృష్ణదాస్ అరెస్టును వ్యతిరేకిస్తూ పలు సంఘాలు ఆందోళనకు దిగాయి. బంగ్లాదేశ్లో ఇప్పటికే హిందువులు, మైనార్టీలపై తీవ్రవాద గ్రూపులు దాడులకు పాల్పడుతున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకోవడంతో భారత్ ఆందోళన వ్యక్తం చేసింది. బంగ్లాదేశ్లో శాంతియుతంగా నిరసన తెలుపుతున్న మైనార్టీలపై దాడులు సరికావని, హిందువులు, మైనార్టీలందరికీ భద్రత కల్పించాలని అక్కడి అధికారులను కోరింది. బంగ్లాదేశ్ నేషనలిస్టు పార్టీకి చెందిన నేత ఫిర్యాదు మేరకు కృష్ణదాస్తో పాటు 18 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. చిట్టగాంగ్ ఆందోళనతో దేశవ్యాప్తంగా పోలీస్, భద్రతా విభాగాలు అప్రమత్తమయ్యాయి. ఢాకాలో అదనపు బలగాలను మోహరించారు. చిన్మయ్ కృష్ణదాస్ ప్రభువును విడుదల చేయాలని వేలాది మంది కోర్టు వద్దకొచ్చి నిరసన చేపట్టారు. న్యాయస్థానం ఆయనకు బెయిల్ నిరాకరించడంతో వ్యాన్లో జైలుకు తీసుకెళ్తుండగా ఆ వాహనాన్ని అడ్డుకున్నారు. దీంతో వారిని చెదరగొట్టడానికి రబ్బర్ బుల్లెట్లు, టియర్ గ్యాస్ ను ప్రయోగించారు. 2 గంటల పాటు ఘర్షణ వాతావరణం కొనసాగింది. కృష్ణదాస్ అరెస్టుపై బంగ్లాదేశ్ హిందూ, బౌద్ధ, క్రిస్టియన్ ఐక్యత కౌన్సిల్ ఆందోళన వ్యక్తం చేసింది. దాడులను ఖండించిన సంఘం తక్షణమే ఆయన విడుదల చేయాలని మధ్యంతర ప్రభుత్వాన్ని కోరింది. ఇటువంటి చర్యలు బంగ్లాదేశ్లో భావ ప్రకటన స్వేచ్ఛ, మానవ హక్కులకు అంతర్జాతీయంగా ఉన్న ప్రతిష్టను దెబ్బతీస్తాయని అభిప్రాయపడింది. చిన్మయ్ అరెస్టుపై ఇస్కాన్ సంస్థ స్పందించింది. ప్రపంచంలో ఏ ఉగ్రవాదంతో ఇస్కాన్కు సంబంధం లేదని, నిరాధారమైన ఆరోపణలు చేయడం దారుణమని ఎక్స్ ఖాతాలో ఇస్కాన్ సంస్థ పోస్ట్ చేసింది. చిన్మయ్ కృష్ణదాస్ను తీసుకెళ్తున్న వ్యాన్ వచ్చినప్పుడు జై శ్రీరామ్ అన్న నినాదాలు చేస్తూ చిట్టగాంగ్ కోర్టు వెలుపల పెద్ద సంఖ్యలో జనాలు గుమికూడారు. భద్రతా బలగాలు సౌండ్ గ్రెనేడ్లను కాల్చి లాఠీలను ప్రయోగించారు. కృష్ణదాస్కు చిట్టగాంగ్ కోర్టు బెయిలు నిరాకరించడంతో బంగ్లాదేశ్లో హింసాత్మక ఘర్షణలు చెలరేగాయి. దేశద్రోహం కేసులో భాగంగా ఆయన విచారణలో ఉన్నారు. బోర్డర్ గార్డు, బంగ్లాదేశ్తో సహా భద్రతా బలగాలు నిరసనకారులను చెదరగొట్టడానికి సౌండ్ గ్రెనేడ్లు, లాఠీలను ప్రయోగించాయి. బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా భారత్లో ఆశ్రయం పొందుతున్నారు. ఆమెను అప్పగించమని బంగ్లాదేశ్ కోరుతున్నా భారత్ స్పందించడం లేదు. దీంతో ఆ కోపాన్ని అక్కడ హిందువులపై చూపుతున్నారా అనేది కొత్త ప్రశ్న. బంగ్లాదేశ్లో తాత్కాలిక ప్రభుత్వ అధినేతగా ఉన్న నోబెల్ విజేత మహమ్మద్ యూనస్ మాత్రం జరిగిన విషయాల్ని భూతద్దంలో చూస్తున్నారని, మైనార్టీలపై దాడుల్ని కట్టడి చేస్తామని చెప్తున్నారు. కానీ అసలు పాలనా యంత్రాంగంపై ఆయనకు పట్టుందా అనేది అంతు చిక్కడం లేదు. యూనస్ ను కీలుబొమ్మగా కూర్చోబెట్టారని, అసలు ఆట ఖలీదాజియా ఆడుతున్నారా అన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. కొద్ది రోజులుగా బంగ్లాదేశ్లో జరుగుతున్న పరిణామాలన్నీ ఈ ఆరోపణలకు బలం చేకూరుస్తున్నాయి. హసీనా గద్దె దిగితే చాలన్న విద్యార్థులు ఆమె బంగ్లాదేశ్ వీడాక శాంతించారన్న అభిప్రాయాలున్నాయి. కానీ అదే అదునుగా విద్యార్థుల వెనుకున్న మత ఛాందస శక్తులు ముందుకొచ్చి ఆ దేశంలో అశాంతి సృష్టిస్తున్నాయి. హిందువుల ఇళ్లు, ఆస్తులు, ఆలయాలే టార్గెట్ గా దాడులు జరుగుతున్నాయి. ఎక్కడికక్కడ స్థానిక కారణాలు వెతుక్కొని మరీ హింసను కొనసాగిస్తున్నారు. ఈ హింస గురించి భారత్ ఎప్పటికప్పుడు ఆందోళన వ్యక్తం చేస్తున్నా బంగ్లా సర్కారు మాత్రం పెడచెవిన పెడుతూ వచ్చింది. పరిస్థితులు చూస్తుంటే బాగా విషమించాయని తేలిపోతోంది. ఇప్పటిదాకా హిందువులపై దాడులకే పరిమితమయ్యారు. ఇప్పుడు ఏకంగా వారి తరపున మాట్లాడే వారిని టార్గెట్ చేయడం అంటే ఖచ్చితంగా హింస మరో స్థాయికి చేరినట్లే. ఇప్పుడు జైల్లో ఉన్న చిన్మయ్ కృష్ణదాస్ ఎప్పుడు విడుదలవుతారు? అలాగా ఏం జరుగుతుందనేది చూడాల్సి ఉంది. ఇంటర్నేషనల్ కృష్ణ కాన్షియస్నెస్ అసోసియేషన్ అంటే ఇస్కాన్ ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా చర్చలో ఉంది. పొరుగు దేశం బంగ్లాదేశ్లో ఇస్కాన్ కు చెందిన ముఖ్యమైన నేత చిన్మయ్ కృష్ణదాస్ అరెస్టు కావడమే అందుకు రీజన్. ఇక్కడ విషయం కేవలం చిన్మయ్ కృష్ణదాస్ మాత్రమే కాదు, బంగ్లాదేశ్లో హిందువులపై అక్కడి మత ఛాందసవాదులు అనుసరిస్తున్నటువంటి వైఖరితోనే అసలు సమస్య కనిపిస్తోంది. చిన్మయ్ కృష్ణదాస్ బంగ్లాదేశ్లోని హిందువుల హక్కుల పరిరక్షణ కోసం గొంతు వినిపించారు. మైనార్టీ హక్కులను కాలరాస్తున్నారని ఆరోపించారు. చిన్మయ్ దాస్ సహా 19 మందిపై చిట్టగాంగ్లోని కొత్వాలి పోలీస్ స్టేషన్లో అక్టోబర్ 30న కేసు నమోదైంది. చిట్టగాంగ్లోని న్యూ మార్కెట్ ప్రాంతంలో హిందూ సమాజం ర్యాలీలో బంగ్లాదేశ్ జాతీయ జెండాను అవమానించారని ఆయనపై ఆరోపణలొచ్చాయి. చిన్మయ్ దాస్ బంగ్లాదేశ్లోని ఇస్కాన్తో పాటు హిందువులకు ముఖ్యమైన వ్యక్తిగా మారారు. ఆ దేశంలో ఇస్కాన్ సంస్థ గురించి చాలా ప్రచారం చేశారు. బంగ్లాదేశ్లో హిందువులు జనాభా తగ్గుతున్న సమయంలో హిందువుల గురించి, హిందూ ధర్మం గురించి బంగ్లాదేశ్ హిందువులలో అవగాహన కల్పించడానికి ఇస్కాన్ చేస్తున్న ప్రయత్నాలు మహమ్మద్ యూనస్ కు నచ్చడం లేదు. దీంతో ఇస్కాన్ ఈ ప్రభుత్వ లక్ష్యంగా మారింది.
అసలు ఇస్కాన్ పై నిషేధం విధించాలన్న డిమాండ్ కూడా వినిపిస్తోంది. ఇస్కాన్ అనేది శ్రీకృష్ణుడి గురించి ప్రజలకు అవగాహన కల్పించే సంస్థ. భగవద్గీత సందేశాన్ని ప్రతి ఇంటికి తీసుకెళ్లేందుకు కృషి చేస్తోంది. ఇస్కాన్కు ప్రపంచవ్యాప్తంగా 10 లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు. ఇస్కాన్ ఆలయాలు భారతదేశంలోనే కాదు, అమెరికా, రష్యా, బ్రిటన్, పాకిస్తాన్ వంటి దేశాల్లో కూడా ఉన్నాయి. మొత్తం మీద ఇస్కాన్కు ప్రపంచవ్యాప్తంగా 108 దేవాలయాలున్నాయి. దీనికి అనేక కేంద్రాలు కూడా ఉన్నాయి. బంగ్లాదేశ్లోని ఇస్కాన్ ఆలయాల గురించి చెప్పాలంటే ఢాకా, రాజ్షాహి, చిట్టగాంగ్, సిల్హెట్, రంగ్పూర్, కుల్కా, బరిషల్, మైమెన్ సింగ్లలో ఇస్కాన్ ఆలయాలున్నాయి. ఇస్కాన్ దేవాలయాలు బంగ్లాదేశ్లోనే కాకుండా పాకిస్తాన్లో కూడా ఉన్నాయి. అయితే పాకిస్తాన్లో ఉన్న ఇస్కాన్ కంటే బంగ్లాదేశ్లో ఇస్కాన్ లక్ష్యంగా మారింది. దీనికి కారణం ఏమిటంటే భారతదేశం నుంచి తర్వాత పాకిస్తాన్ నుంచి విడిపోయి బంగ్లాదేశ్గా ఏర్పడినప్పుడు బంగ్లాదేశ్ జనాభాలో దాదాపు 20% హిందువులు ఉండేవారు. అయితే ఆ దేశంలో హిందువుల సంఖ్య ఇప్పుడు 9% కంటే తక్కువగా ఉంది. దశాబ్దాలుగా హిందువులకు షేక్ హసీనా, అవామీ లీగ్ పార్టీ మద్దతిస్తున్నా క్రమంగా ఆ దేశంలో హిందువుల సంఖ్య తగ్గుతూనే ఉంది. అయితే ఇస్కాన్ సంస్థ హిందువులకు హిందూ ధర్మం గురించి బోధిస్తూ వారిలో సనాతన ధర్మం గురించి అవగాహన కలిగించే ప్రయత్నం చేస్తోంది. ఇంతకు మించి తాము ఏ తప్పు చేయలేదని ఇస్కాన్ మొత్తుకుంటోంది. బంగ్లాదేశ్లోని మైనార్టీలు ఎప్పుడూ దుర్మార్గులకు, అల్లర్లు చేసేవారికి లక్ష్యంగా మారతారని అక్కడ మైనార్టీ సంఘం నాయకులు పేర్కొన్నారు. జనవరి 2013 నుంచి సెప్టెంబర్ 2021 మధ్య హిందూ సమాజంపై కనీసం 3679 సార్లు దాడులు జరిగాయని లెక్కలు చెప్తున్నాయి. బంగ్లాదేశ్ రాజకీయాల్లో ఇస్కాన్ జోక్యం చేసుకుంటోందని ఆరోపణలు చేశారు. అంతేకాదు బంగ్లాదేశ్లో హిందువులు సురక్షితంగా లేరంటూ ఇస్కాన్ కథనాన్ని సృష్టిస్తోందని కూడా అభియోగాలు మోపారు. అటు చిన్మయ్ కృష్ణదాస్ కు ఆదరణ నిరంతరం పెరుగుతోంది. ఇస్కాన్ అనేక హిందూ పండుగలలో చురుగ్గా పాల్గొంటోంది. ముఖ్యంగా జన్మాష్టమి వేడుకల సమయంలో మతభేదం లేకుండా ఆ దేశంలోని పేదలకు రేషన్ కూడా అందిస్తోంది. ఇస్కాన్ ఆధ్వర్యంలో చిన్మయ్ కృష్ణదాస్ చేస్తున్న ఈ పనులు, ఈ ప్రచారం, ఇస్కాన్ ఆదరణ యూనస్ సర్కారుకు ఇష్టం లేదు. ఇస్కాన్ మీద కోపంతో దానిపై చర్య తీసుకుంటోంది. అందులో భాగంగా చిన్మయ్ కృష్ణదాస్ను అరెస్ట్ చేసినట్లుగా మైనార్టీ సంఘాలు చెబుతున్నాయి. कि मोहम्मद यूनुस को जिस शांति के लिए पुरस्कार दिया गया था, नोबेल पुरस्कार दिया गया था, उसको समय रहते जो है वापस लिया जाए और इसको गिरफ्तार किया जाए और इसमें जो है अंतरराष्ट्रीय क्रिमिनल कोर्ट इस मामले को संज्ञान में ले, इसको जो है गिरफ्तार करे। ये इस प्रकार से मानवीय मूल्यों को रौंदने का प्रयास किया जा रहा है। हिंदुओं के नाम पर मानवता को शर्मसार किया जा रहा है। आतंकवादी मजहबी मंसूबे के लोग आज इस प्रकार से साधु संतों को मार रहे हैं, पीट रहे हैं, मारकर उनको उल्टा लटका दे रहे हैं और हम विश्व के जय जयकार के साथ आगे बढ़ रहे हैं और वहीं ये बांग्लादेश में हमारे हिंदू भाइयों को खा लेना चाहते हैं। బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న హింసాత్మక దాడులకు వ్యతిరేకంగా ఇస్కాన్ చిన్మయ్ అనేక ర్యాలీలు నిర్వహించి మహమ్మద్ యూనస్ ప్రభుత్వం అనుసరిస్తున్న తీరును ఖండించారు. బంగ్లాదేశ్లోని సనాతన జాగరణ్ మంచ్ ప్రతినిధిగా చిన్మయ్ ఉన్నారు. అక్టోబర్ 25వ తేదీన లాల్డిగీలో జరిగిన ర్యాలీలో బంగ్లాదేశ్ జాతీయ జెండా కంటే ఎక్కువ ఎత్తులో ఇస్కాన్కు చెందిన కాషాయ రంగు జెండా ఎగరేశారు. ఈ క్రమంలోనే పలువురిపై దేశద్రోహం కేసులు నమోదయ్యాయి. ఇక ఈ ఏడాది ఆగస్టులో బంగ్లాదేశ్లో రిజర్వేషన్లకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా భారీ ఉద్యమం ప్రారంభమైంది. ఈ ఉద్యమాన్ని అణిచివేసేందుకు ప్రయత్నిస్తున్నారంటూ అప్పటి ప్రధాని షేక్ హసీనాకు వ్యతిరేకంగా విద్యార్థులు పెద్ద ఎత్తున పోరాటం చేశారు. ఈ క్రమంలోనే ప్రధాని పదవికి రాజీనామా చేసిన షేక్ హసీనా పారిపోయి భారత్కొచ్చి తలదాచుకుంటున్నారు. షేక్ హసీనా సర్కారు కూలిపోయిన తర్వాత మహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం బంగ్లాదేశ్లో కొలువుదీరింది. ఆ తర్వాత బంగ్లాదేశ్లో ఉన్న హిందువులు, ఇతర మైనార్టీలపై తీవ్ర హింసాత్మక దాడులు పెరిగాయి. ఈ దాడుల తరుణంలో బంగ్లాదేశ్లో మాత్రమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా హిందువుల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఇక అక్టోబర్ నుంచి చిట్టగాంగ్లో మైనార్టీల రక్షణ హక్కులను డిమాండ్ చేస్తూ సనాతన్ జాగరణ్ మంచ్ నిరసనలు ప్రారంభించింది. ఇందులో చిన్మయ్ కృష్ణదాస్ కీలక పాత్ర పోషించారు. ఈ క్రమంలోనే బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. హిందూ మైనార్టీల కోసం 8 ప్రధాన డిమాండ్లపై ఆయన పోరాటం చేశారు. బంగ్లాదేశ్లో ఉన్న మైనార్టీలపై దాడులు, నేరాలకు పాల్పడే వ్యక్తులను విచారించేందుకు ట్రిబ్యునల్ ఏర్పాటు చేయాలని, ఈ ఘటనల్లో బాధితులుగా మారిన వారికి పరిహారం, పునరావాసం కల్పించాలని, మైనార్టీ రక్షణ చట్టం అమలు చేయాలని, మైనార్టీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. అంతేకాకుండా విద్యా సంస్థలు, హాస్టల్స్ లో మైనార్టీలకు ప్రార్థనా స్థలాలు, పూజా గృహాల నిర్మాణంపై చిన్మయ్ కృష్ణదాస్ గళం వినిపించారు.
ఈ క్రమంలోనే హిందూ, బౌద్ధ, క్రైస్తవ సంక్షేమ ట్రస్టులకు ఆస్తి బదిలీ చట్టం అమలు చేయాలని, పాలీ సంస్కృత విద్యామండలి ఆధునీకరణ చేయాలని, దుర్గా పూజ సందర్భంగా 5 రోజుల సెలవులు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. చిన్మయ్ కృష్ణదాస్ ఏకు మేకవుతున్నారన్న అనుమానంతో ఆయన అరెస్టు చేశారని ఆరోపణలు వస్తున్నాయి. మొత్తం మీద బంగ్లాదేశ్లో పరిస్థితులు అదుపు తప్పాయి. మొదట హసీనా వ్యతిరేకత, తర్వాత హిందూ వ్యతిరేకత, ఇప్పుడు కొత్తగా భారత్ వ్యతిరేక శక్తులు విజృంభిస్తున్నాయి. ఈ స్థితిలో బంగ్లాతో మనం మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం కనిపిస్తోంది. బంగ్లాదేశ్లో పెద్ద సంఖ్యలో ఉన్న హిందువుల్ని దృష్టిలో పెట్టుకుని కేంద్రం అక్కడి పరిణామాలను నిశితంగా గమనిస్తోంది. అయితే మరీ కఠిన చర్యలకు దిక్కుండా మంచి మాటలతో అక్కడి తాత్కాలిక సర్కారును దారికి తెచ్చుకునే ప్రయత్నం చేస్తోంది. చిన్మయ్ కృష్ణదాస్ అరెస్టును కేంద్రం సీరియస్ గా తీసుకుంది. ఓ కేసు గురించి మాట్లాడకుండా బంగ్లాదేశ్లో మైనార్టీల పరిరక్షణకు చర్యలు తీసుకోవాలని మహ్మద్ యూనస్ ప్రభుత్వాన్ని కోరింది. ప్రతిపక్షాలు కూడా బంగ్లా సర్కారుపై ఒత్తిడి తెచ్చి మైనార్టీలపై దాడులు ఆపాలని డిమాండ్ చేస్తున్నాయి. బంగ్లాదేశ్లో మైనార్టీలపై దాడుల అంశాన్ని భారత్ బంగ్లాదేశ్ తాత్కాలిక సర్కారు దగ్గర లేవనెత్తింది. ఘటనలకు పాల్పడిన వారు పరారీలో ఉన్నప్పటికీ శాంతియుత సమావేశాల ద్వారా న్యాయబద్దమైన డిమాండ్లను చేస్తున్న వారిపై ఆరోపణలు చేయడం దారుణమని విదేశాంగ శాఖ వెల్లడించింది. చిన్మయ్ అరెస్టుకు వ్యతిరేకంగా శాంతియుతంగా నిరసన తెలుపుతున్న మైనార్టీలపై దాడులపై కూడా ఆందోళన చెందుతున్నామని తెలిపింది. హిందువులు, అన్ని వర్గాల మైనార్టీల భద్రతను చూసుకోవాలని బంగ్లాదేశ్ అధికారులను కోరుతున్నామని విదేశాంగ శాఖ ప్రకటన విడుదల చేసింది. బంగ్లాదేశ్లో హిందువులు, మైనార్టీలపై దాడులు కొనసాగుతున్నాయి. ఇస్కాన్కు చెందిన చిన్మయ్ కృష్ణదాస్ బ్రహ్మచారిని అరెస్టు చేయడం, బెయిల్ నిరాకరించడంపై ఆందోళన వ్యక్తమవుతోంది. కృష్ణదాస్ బెయిల్ దరఖాస్తుపై కోర్టులో దాదాపు 3 గంటల పాటు వాదనలు కొనసాగాయి. ఈ సందర్భంగా కోర్టు బయట వందల సంఖ్యలో ఆయన మద్దతుదారులు గుమికూడారు. కృష్ణదాస్ అరెస్టుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆయనను జైలుకు తరలిస్తుండగా పోలీసులు, నిరసనకారులకు మధ్య ఘర్షణ నెలకొంది. కృష్ణదాస్ను తీసుకెళ్తున్న వ్యాన్ అడ్డుకున్నారు. దీంతో పోలీసులు రెచ్చిపోయారు. నిరసనకారులపై లాఠీచార్జ్ చేశారు. టియర్ గ్యాస్ షెల్స్, సౌండ్ గ్రెనేడ్లు ప్రయోగించారు. సేవా కార్యక్రమాలు నిర్వహించే ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణ కాన్షియస్నెస్ ఇస్కాన్ను బంగ్లాదేశ్ పోలీసులు ఉగ్రవాద సంస్థగా ప్రకటించడం ఇప్పుడు సంచలనంగా మారింది. దేశంలో మతపరమైన హింసను ఇస్కాన్ సభ్యులు తెరతీస్తున్నారని, భారత్ నిఘా సంస్థ రాకు అనుబంధంగా పనిచేస్తున్నారని పోలీసులు ఆరోపిస్తున్నారు. అయితే అనేక విపత్తుల్లో బంగ్లా ప్రజలకు ఇస్కాన్ అండగా నిలిచిందనేది కాదనలేని సత్యం. వరుస దాడులతో భయపడి చెల్లాచెదరవుతున్న హిందువుల్ని ఇస్కాన్ సమీకరిస్తోంది. భయపడకుండా పోరాడాలని ధైర్యం నింపుతోంది. దీంతో హిందువులు మళ్లీ శక్తి కూడదీసుకుని నిరసనలు చేస్తున్నారు. ఈ పరిణామాలు బంగ్లాదేశ్ పాలక వర్గాలకు నచ్చటం లేదనే అభిప్రాయం బలంగా ఉంది. బంగ్లాదేశ్లో పరిస్థితులు చూస్తుంటే హిందువుల్ని టార్గెట్ చేయడమే పనిగా పెట్టుకున్నారన్న విషయం స్పష్టంగా అర్థమవుతోంది. ఇప్పటివరకు ఏ మత ఛాందసవాద వర్గం సాహసించని స్థాయిలో బంగ్లాదేశ్లో అన్ని హద్దులు దాటేసి ఇస్కాన్ లాంటి సంస్థను ఉగ్రవాద సంస్థగా ప్రకటించడం చిన్న విషయం కాదంటున్నారు విశ్లేషకులు. ఇది కేవలం బంగ్లాదేశ్కు మాత్రమే పరిమితమయ్యే వ్యవహారం కాదని, ఇస్కాన్ ప్రతిష్టను దెబ్బతీసి ప్రపంచవ్యాప్తంగా ఉన్న సంస్థ కార్యకలాపాలను దెబ్బతీయాలనే లక్ష్యం కనిపిస్తోంది. ఇలాంటి శక్తులకు బంగ్లాదేశ్ తాత్కాలిక సర్కారు వంత పట్టానికి కారణాలేంటో కూడా సమగ్రంగా అన్వేషించాలి. బంగ్లాదేశ్లో తమపై హింస చెలరేగిన ప్రతిసారి కొందరు హిందువులు శరణార్థులుగా భారత్ వస్తూ ఉంటారు. అలా వచ్చిన వారి ఆస్తుల్ని ఆక్రమించుకోవడం అక్కడ ఆనవాయితీ. ఇప్పుడు మాత్రం హిందువులు భయపడకుండా ఒక్కటిగా ఎదురు నిలిచి శాంతియుత నిరసన తెలపడం కొత్త పరిణామం. దీనికి ప్రధాన కారణం ఇస్కాన్ అని అక్కడి మత ఛాందసవాదులు భావిస్తున్నారు. అందుకే మొదట ఇస్కాన్ ప్రతిష్ఠ దెబ్బతీస్తే హిందువులు మరోసారి చెల్లాచెదరవుతారనే సంకల్పంతో పనిచేస్తున్నట్టుగా కనిపిస్తోంది. దీనికి తోడు నిరంతర హింసతో భారత సర్కారుపై కూడా ఒత్తిడి పెరుగుతుందన్న వ్యూహం ఉండొచ్చు. అలాగైనా హసీనాను భారత్ తమకు అప్పగిస్తుందేమోనన్న దురాశ కూడా ఉండొచ్చు. మరి ఈ జటిల పరిస్థితిని కేంద్రం ఎలా హ్యాండిల్ చేస్తుందనేదే ఇప్పుడు కీలకం. మన విదేశాంగ శాఖ దౌత్య నీతికి ఇది ఓ పరీక్షనే చెప్పాలి. వీలైనంత త్వరగా బంగ్లాదేశ్లో హింస కట్టడయ్యేలా కేంద్రం ఉపశమన చర్యలకు ప్లాన్ చేయాల్సి ఉంది. అటు బంగ్లాదేశ్ తాత్కాలిక సర్కారు సహకరించడం లేదు. ఇటు హిందువులపై హింస రోజురోజుకు పెరగడమే కాదు, కొత్త పుంతలు తొక్కుతోంది. ఈ స్థితిలో ఏం చెయ్యాలన్న విషయంపై కేంద్రం పలు ప్రత్యామ్నాయాలు ఆలోచిస్తున్నట్టుగా చెప్తున్నారు. ఎప్పుడు ఏ వ్యూహం అవసరమైతే దాన్ని అమలు చేసేలా ప్లాన్ జరుగుతోందని అంటున్నారు. కానీ ఏం చేసినా బంగ్లాదేశ్లో ఉన్న హిందువులకు ఇబ్బంది లేకుండా చేయాల్సి ఉంటుందన్న అంశమే 1కి 10 సార్లు ఆలోచించేలా చేస్తోంది. సున్నితమైన అంశం కావడంతో చాలా జాగ్రత్తగా డీల్ చేయాలని నిపుణులు చెప్తున్నారు. అవసరమైతే మిత్ర దేశాల సాయం తీసుకునైనా బంగ్లా సర్కారుపై ఒత్తిడి పెంచాలన్న సలహాలు వస్తున్నాయి. మరి విదేశాంగ శాఖ మనసులో ఏముందనేది తేలాల్సిందే. మొదట చిన్మయ్ కృష్ణదాస్కు బెయిల్ వస్తే హిందువుల మనోధైర్యం పెరిగే అవకాశం ఉంటుంది.
అప్పుడు మత ఛాందస శక్తులు కూడా కాస్త వెనకడుగు వేసే అవకాశం ఉంటుంది. కేంద్రం కూడా ఈ దిశగానే తొలి అడుగు వేయొచ్చన్న అంచనాలున్నాయి. మొత్తం మీద భారత్ సృష్టించిన దేశంలో భారతీయులకు రక్షణ లేకపోవడం దురదృష్టకరమనే చెప్పాలి. దీర్ఘకాలంగా భారత్కు మిత్రదేశంగా ఉన్న బంగ్లాదేశ్ ఇప్పుడు పాకిస్తాన్కు దగ్గరయ్యే సూచనలు కనిపిస్తూ ఉండడం ఎంత మాత్రం వాంఛనీయం కాదు. ఈ తరుణంలో ప్రధాని మోడీ జోక్యం చేసుకుని బంగ్లాదేశ్ను దారికి తేవాల్సిన అవసరం కనిపిస్తోంది.